విధంగా మనల్ని కూడా దేవుడు అలా మార్చాలని నన్ను కూడా ఆ విధంగా చేయి ప్రభు. మరి క్రీస్తు స్వరూపము మనం ఏమి ఏర్పడాలంటే యేసయ్య ప్రింట్ ఆయన 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 స్వరూపం అంటే ఆయన లక్షణాలు మనలో ఉన్నప్పుడు ఆయన స్వరూపం కూడా కనిపిస్తుంది. స్వరూపం అంటే అచ్చగుద్దినట్టుగా క్రీస్తుని పోలించి ఆయన లక్షణాలు మనలో ఉన్నప్పుడు ఏమంటారంటే వీళ్ళు నిజంగా యేసయ్యలాగా మాట్లాడుతున్నారు, యేసయ్యలాగా దయ చూపిస్తున్నారు అని వారి ఎదుటి వాళ్ళు కూడా సంతోషిస్తారు, ఆ ప్రేమను ఆదరించుకుంటారు. మరి ఇప్పుడు దేవుడు ఈ వచనాలు ఏం చెప్పారు ఆయన గురించి? నేను సాత్వికుడను దీన మనసు గలవాడను తన గురించి తన ప్రభు చెప్తున్నారు. నేను సాత్వికుడను దీన మనసు గలవాడు గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకుని అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి కలుగును. మన జీవితాల్లో మన హృదయాల్లో ఎంతో పోరాటాలు ఉంటాయి, ఎన్నో కోపోద్రేకాలు ఉంటాయి, కానీ సహించలేని భారాలు ఉంటాయి. వీటిని బట్టి మనం నెమ్మదిగా ఉండలేము. అయితే ప్రభు ఏం చెప్పినారంటే నేను సాత్వికుడు ఉన్నట్టుగా దీన మనసు గలవన్నట్టుగా మీరు కూడా ఉంటే మీ ప్రాణములకు విశ్రాంతి నెమ్మది కలుగుతుంది, మీ హృదయాలు కూడా నెమ్మది ఉంటుంది. మీరు అనేక భారాలు మోస్తున్నారు, అనేక కష్టాలు, మీరు ఎదుర్కొన్న పరిస్థితులను బట్టి ప్రతీకార స్వభావము, కోపము, ద్వేషము ఎంతకాలం చేసిన మారని కుటుంబ పరిస్థితులు, లేక విడిచిపెట్టలేని పాపాలు, సాతాను చేత శోధించబడి వద్దు అనుకున్న సాతాను వదలనటువంటి పరిస్థితులు, పోరాటాలు, లేక నిందలు, అవమానాలు, లేక రుణ సమస్యలు, వ్యాధులు, బాధలు, ఈ భారాలను మోస్తూ నెమ్మది లేకుండా ఉన్నటువంటి మీరు సాత్వికులుగా దీన మనసు గలవారుగా మారితే మీకు ప్రాణములకు విశ్రాంతి అప్పుడు దొరుకుతుంది అన్నారు. మరి ఇది సాధన చేయాలి. దేవుళ్ళో మనం నేర్చుకునే భక్తి అంత ఇప్పుడు మనం చదువు అనుకోండి, చదివి కంఠస్థం చేసి ఎగ్జామ్స్ రాసి పాస్ అయ్యి సర్టిఫికెట్లు కొనుక్కోవటానికి చదువుతాం. బైబిల్ ఎందుకంటే అనుసరించి నడవటానికి దేవుడు ఇచ్చేది. ఇది చదివి కంఠస్థం చేసి మనకు కూడా ఎగ్జామ్స్ పెడతారు కదా, ఎగ్జామ్స్ రాయటం వరకు మాత్రమే కాదు. ఎగ్జామ్స్ ఎందుకంటే వాక్యం గుర్తుండటానికి, నేర్చుకోవటానికి, తెలుసుకోవటానికి ఎగ్జామ్స్. అయితే అంతటితో సరిపోదు. దేవుని వాక్యం ఎందుకు దేవుడు మనకు వినిపిస్తుందంటే దాన్ని అనుసరించి నడుచుకోవటం. అనుసరించి నడుచుకున్నప్పుడు మనకు వాక్యాన్ని బట్టి మేలు కలుగుతుంది. కనుక ప్రభు అన్నారు, నా ఇద్దరు నేర్చుకోండి, నేను ఎలా ఉన్నానో నాన్న పోలి జీవించండి, అప్పుడు మీకు విశ్రాంతి కలుగుతుంది. మీరు నన్ను ఫాలో అవ్వకుండా, నేను చెప్పిన దాన్ని అనుసరించకుండా మీ సొంత జ్ఞానంతో మీరు ప్రవర్తిస్తే మీకు నెమ్మది రాదు అని దేవుడు చెప్తున్నాను. కాబట్టి మనం ఆయన యొద్ద నేర్చుకోవాలి. ఆయన యొద్ద నేర్చుకుంటున్నప్పుడు ఆయన ఏం చేస్తారట, మన మెడ మీద ఒక కాడి పెడతారు. మరి బండి, ఎడ్లు చూస్తాం కదా, ఎడ్ల మీద బండి కాడి పెడతారు కదా, ఆ కాడి పెడితే కానీ ఆ ఎద్దులు లాక్కెళ్తే కానీ బండి కదులుతుంది. అలాగే మన జీవిత బండి కదలాలన్నా, మన కుటుంబ బండి కదలాలన్నా ఏం చేయాలి? కాడి ఎత్తుకోవాలి. ఏ కాడి ఎత్తుకోవాలి? దేవుని కాడి ఎత్తుకోవాలి. దేవుని కాడి ఏంటి? దేవుని చిత్తం. దేవుడి ఆగు అన్నట్టు ఆగిపోవాలి, వెళ్ళు అంటే వెళ్ళాలి, తినంటే తినాలి, మానే అంటే మానే. అబ్రహాంతో దేవుడే అన్నారు, ఇక్కడి నుంచి వెళ్ళు, నీ బంధువుల దగ్గర నుంచి బయటికి వెళ్ళిపోయి దేశం వచ్చాడు, వెళ్ళిపోయాడు. మరి పౌలు భక్తులంటే ఒకసారి ఆయన ఒక ప్రాంతానికి వాక్యం చెప్పడానికి వెళ్ళాలనుకున్నాడు. దేవుడు వద్దు, ఆగు అన్నాడు. వెళ్ళాలనుకున్నప్పుడు ఆ తర్వాత దేవుడు ఆయనకు దర్శనంలో ఒక విషయం చూపించారు. ఏంటంటే మాసిదోనియా దేశస్తుడు మా కాళ్ళు మా దగ్గరకు వచ్చి మాకు వాక్యం చెప్పని ఆయన అడుగుతున్నట్టు చూపించాను. అప్పుడు యేసు యొక్క ఆత్మ మనం వెళ్ళనే లేదంటాడు పైన వచ్చింది. అంటే మేము మాసిదోనియాకి వెళ్ళాలనేది దేవుని చిత్తం కాబట్టి మేము అది వదిలేసి ఇటు వెళ్ళాము. అక్కడ లుస్త్రలో అక్కడ ఆ వ్యక్తి స్వస్థత పొందినట్టు అనుకుంటా వాక్యాలు కనిపిస్తుంది. కాబట్టి ఏంటంటే దేవుని యొక్క ఆత్మ మనం నడిపించినప్పుడు, దేవుని ఆత్మ ద్వారా మనం నడుస్తున్నప్పుడు
అది దేవుని చిత్తం. మనసు కొన్ని కొన్ని విషయాల్లో మనం ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది అనుకుంటాం, కానీ దానిలో మనకి 100% ఫలితం కనిపించదు. కొంతవరకే కనిపిస్తుంది, తర్వాత ఆగిపోదు. ఆ పని కూడా తర్వాత ఆగిపోదు. అదే దేవుని చిత్తాన్ని బట్టి, దేవుని మాటను బట్టి ప్రారంభిస్తే అది కొనసాగుతూ ఉంటుంది, అది ఆగదు. ఇంకా ఒకవేళ మధ్యలో కొంత ఫలితం తక్కువగా కనిపించవచ్చు, కానీ చివరికి విస్తారమైన ఫలితాన్ని మనం చూస్తాం, విస్తారమైన ఆశీర్వాదాన్ని చూస్తాం. ఎందుకంటే ఆయన వర్తమాన భూత భవిష్యత్ కాలం దేవుడు, ఆయన సమస్తం తెలిసి తర్వాత దీని అంతం ఏంటో ఆయనకు తెలిసింది. ఇది చేస్తే ఎలా ఉంటుంది, ఇది ప్రారంభిస్తే ఎలా ఉంటుంది అనేది, దీని చివరి ఫలితం ఎలా ఉంటుంది ఆయనకు తెలుసు. కాబట్టి దేవుడు ఏమంటారంటే, నా కుమారుడు, నా కుమార్తె, ఇది కాదు పద్ధతి, ఇది చేస్తే మీకు సంపూర్ణ ఆశీర్వాదాలు, మీకు కొంచెం వస్తుంది. నేను చెప్పినట్టు చేస్తే సమృద్ధిగా వస్తుంది, మీ జీవితం అంతటిగా సరిపడా వస్తుంది. దేవుని మాట విన్న వాళ్ళు దీవించబడ్డారా లేదా? పరిశుద్ధ గ్రంథం. మనం కొద్దిగా పద్ధతి చేసిన మనం కూడా దీవించబడుతూనే ఉన్నాం, ఇంకా దీవించబడతాం. ఆయన చిత్తాన్ని మనం లోబడితే. కాబట్టి మరి ఆయన కాడి ఎత్తుకోవాలంట, ఆయన చెప్పినట్టుగా చేయాలి. అయితే దేవుని కాడి, ఆయన చిత్తం అంటే ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడలు, ఆయన విధులు, వాక్యంలో దేవుడు ఏదైతే ఆయన మనం అనుసరించాలని రాయించున్నారో అవే మన యొక్క కాడి. వాటిని ఎత్తుకోవాలి. అది మీకేం భారమైంది కాదు, మీరు మొయ్యలేంది కాదు, మీరు చేయలేంది కాదు, మీరు మొయ్యలేని భారమే మీ మీద పెట్టను. మీరు ఎంత మొయ్యగలరో అంతే మోపుతాను, మీరు ఎంత పని చేయగలరో అంత పనే మీకు ఇస్తాను అని దేవుడు మనకు తెలియచేస్తున్నాడు. కాబట్టి మనం ఆయన చిత్తము చేసేవారుగా మనల్ని మనం దేవునికి సమర్పించుకుని మరి ఆయన మార్గంలో నడుచుకున్నప్పుడు మొదటగా మన హృదయ భారం తీరుతుంది, సంతోషం కలుగుతుంది, ఆనందం కలుగుతుంది. ఆ తర్వాత బాహ్యంగా కూడా మనం దేవుని కృపను మనం అనుభవించటం చూస్తాం. మన కుటుంబంలో కానీ, ఆర్థిక విషయాల్లో కానీ, ఆరోగ్య విషయంలో కానీ దేవుడు ఆశీర్వదించే దేవుడు. ఆయన ఇప్పుడు కూడా మేలు చేయడానికి ఆనందించే దేవుడు. అంటే మన పిల్లలు ఏదైనా మంచిగా మాట చేస్తే మనం ముచ్చటగా ఏం చేస్తాం, వాళ్ళకి ఒక చాక్లెట్, ఒక బిస్కెట్ తెచ్చి మన ప్రేమను వాళ్ళ పట్ల వ్యక్తం చేస్తాం. అలాగే దేవుడు కూడా ఏం చేస్తాడంటే, మనం ఆయన మాటలున్న ప్రతిసారి దేవుడు మనం దీవిస్తానే ఉంటాడు. వెనకపోయినా దీవిస్తున్నాడు, ఇంకా హృదయపూర్వకంగా దేవుడు మనం దీవిస్తూ ఉంటాడు, హెచ్చిస్తూ ఉంటాడు, అభివృద్ధి చేస్తూ ఉంటాడు ఈ విషయం. ఎందుకంటే మనకి ఇవ్వటం ఆయనకి ఇష్టం అన్నమాట, మనం దీవించటమే ఆయనకి ఇష్టం. కాబట్టి మరి ఆయన మనతో ఉండటం ఆయనకి ఇష్టం, కాబట్టి దేవుడు ఆ విధంగా చేస్తాడు. అయితే మరి ఆయన సాత్వికుడు, దేన మనసు గలవాడు అని చెప్పి మనం చదువుకున్నాం కదా. ఇప్పుడు మనల్ని ఏం చేయమంటున్నారంటే, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం చదువుకున్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం చదువుకున్నాం. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనసును వస్త్రము ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకొని. చాలు. ఇప్పుడు చూడండి, మనం అలంకరించుకోవాలంట. దేనితో అలంకరించుకోవాలి? దీన మనసు అనే వస్త్రాన్ని ధరించుకొని అలంకరించుకో. ఇప్పుడు దేవుని బిడ్డలుగా మనలో దేవుడు అలంకారం కోరుకుంటున్నాడు. మనం ఎట్లా వచ్చిన అట్లాగే కాదు. ఇప్పుడు ఎస్తేరు రాజు అంతఃపురాన్ని తీసుకొచ్చిన తర్వాత ఆమె ఎలా వచ్చిందో అలాగే రాజు ఎదుటి పంపించలేదు. మొదట శుద్ధి చేశారు. శుద్ధి చేసుకోవటానికి 6 మాసములు, గోపరసతైనంత 6 మాసములు సుగంధ వర్గములతోనూ శుద్ధి చేసుకోవడానికి సంవత్సర కాలం సమయం ఇచ్చారు. ఆ తర్వాత అలంకారం చేసుకుని మరి రాజు ఎదుటికి వెళ్ళాల్సిన వస్త్రాలు ధరించుకుని వెళ్ళినట్లుగా వాళ్ళని సిద్ధపరిచిన వాళ్ళు నడిపించారు హేగానే. అలాగే దేవుని యొద్దకు వచ్చిన మనందరం కూడా మనం మన పూర్వస్థితిలో నుంచి దేవుని యొద్దకు ఎలా వచ్చామో అలాగే ఉండకూడదు. ఇప్పుడు మనం అలంకరించుకోవాలి. మనలో ఒక అలంకారాన్ని దేవుడు చూడాలి, లోకానికి కూడా చూపించాలని దేవుడు ఆశపడతాడు. మనలో ఒక అలంకారం. ఇప్పుడు ఎవరైనా చక్కగా అలంకరించుకుని వచ్చారనుకోండి, ముందు అందరి దృష్టి అన్నమాట, ముఖ్యంగా
పెళ్లి కుమార్తె మేము ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు పెళ్లి కుమార్తె ఎలా ఉంది. ఎందుకంటే తర్వాత చూస్తే ఏం తెలియదు, పెళ్లిలోనే చూడాలనుకున్నాను. ఎందుకంటే అప్పుడు ప్రత్యేక అలంకరణలు ఉంటారు కాబట్టి, తర్వాత చూసి నార్మల్గా ఉంటారు. ఏం ధరించారు, ఎలా ఉన్నారు, ఎంత అందంగా ఉన్నారు చూడాలని ఆశపడతారు పెళ్ళి. అలా పెళ్ళికి వచ్చిన వాళ్ళు కూడా చక్కగా మంచిగా సిద్ధపడి అలంకారంగానే వస్తారు. అలంకారం చూడటం అనేది చాలా ఇష్టం ఎవరికైనా సరే, అంటే సంతోషిస్తాం ఇలా బాగుంది అని చెప్పి. అదే అలంకారం లేని వ్యక్తి మురికి బట్టలు వేసుకుని చింపెరు తలతో ఉండి తలదూకోకుండా మురికిగా ఉన్న వ్యక్తిని మళ్ళీ ఇంకోసారి చూస్తారు. ఎవరు అలంకారం ఉంటే ఏం చేస్తారు, మళ్ళీ మళ్ళీ చూస్తాం. అలంకారం లేకపోతే అయ్యో వీళ్ళందరూ చేయాలి, లేదంటే కొంతమంది అసహించుకునే వాళ్ళు కూడా ఉంటారు. అంటే ఇక వాళ్ళు పట్టించుకోరు, వదిలేస్తారు. కాబట్టి అలంకారం అనేది అంటే ఆయన బిడ్డలు అలంకరింపబడిన వారికి ఉండాలి, కానీ మురికి వారుగాను అలంకారం లేని వారుగాను ఉండటం దేవునికి ఇష్టం. మరి మనం అలంకరించుకోవాలంటే ఏం చేయాలి? మొదటిగా శుద్ధి చేసి స్నానం చేస్తాం కదా, స్నానం చేసి మంచి బట్టలు కట్టినాక తల ఎలా దవ్వాలి, ఏమేమి పెట్టాలి, ఏం చేయాలంతా రెడీ చేస్తాం. చిన్న పిల్లలు పుట్టినరోజులైనా అలాగే చేస్తారు కదా. కాబట్టి ముందుగా మనం అలంకరించుకోవాలంటే ప్రభువు మన కొరకు చిందించిన ఆయన పరిశుద్ధ రక్తంతో మనం కడుక్కొని శుద్ధి చేస్తాం. ఇప్పుడు ఇంతవరకు మనం కీర్తనలు అన్నాం కదా, ఎలా మన పాపాలు ఒప్పుకోవాలో. ఆయన రక్తంలో కడుక్కునే విధానం ఏంటంటే మన పాపాలు ఒప్పుకోవటం దేవుని దగ్గర. ప్రభువా నాలో ఈ పాపం ఉందయ్యా, నన్ను క్షమించి పాప నుంచి విడిపించా, ఇది నిన్ను నన్ను వేరు చేస్తున్నాయి, నీకు నాకు మధ్యలో అడ్డంగా వచ్చి నిలబడింది, నేను విడిచిపెట్టాలనుకుంటున్నాను కానీ మళ్ళీ మళ్ళీ దాని వైపు మురిగిపోతున్నాను అయ్యా, మునిగిపోతున్నాను, ఇది నాలోంచి తీసేయ్యా, నాలోంచి పూర్తిగా తీసేసి నీ రక్తంతో కడిగి మళ్ళీ దీనికి నాలో చోటు లేకుండా నన్ను పరిశుద్ధపరిచయ్యా అని ప్రార్థన చేసుకోండి. పాపలేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరూ లేరు. కోపం కూడా పాపమే అని చెప్పినట్టు, అబద్ధాలు పాపమే, చిన్న చిన్న దొంగతనాలు కూడా పాపమే. మరి మనం ఎక్కడప్పుడు హాస్పిటల్లో మీరు చేస్తున్నారు అనుకోండి, మీరు ట్యాబ్లెట్స్ తెచ్చినా పాపమే, అది కూడా దొంగతనం. ఎందుకంటే ఇంకొకరికి కూడా తెస్తారు కదా. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, ఇంకో పేషెంట్కి ఇచ్చినట్టు రాస్తారు. తేట ఒక దొంగతనం అంటే వాళ్ళకి ఇవ్వకపోయినా వాళ్ళ లిస్టులో రాసేస్తారు, ఇచ్చేసాను. ఇప్పుడు రెండు నేరాలు అన్నమాట. కొంతమంది సెలైన్ బాటిల్స్ తీసుకెళ్ళిపోతూ ఉంటారు ఇంట్లో వాళ్ళకి. అదంతా అది ఏంటి అఫీషియల్ దొంగతనాలు అనమాట. అవి ఏమి దొంగతనం కాదనుకుంటారు, కానీ దొంగతనం. దావీదు ఏమిటంటే నా చేతుల నిర్దోషత్వం బట్టి నాకు ప్రతిఫలం వచ్చింది. మన చేతులు ఎలా నిర్దోషంగా ఉండాలి. ఆఫీసుల్లో పనిచేసే వాళ్ళు ఏం చేస్తారు, వైట్ పేపర్స్ తెచ్చేస్తారు, పెన్నీళ్ళు తెచ్చేస్తారు. మొన్న ఒక 2-3 నెలల క్రితం హుషయ్య గారు ఏం చెప్పారు, మీకు గుర్తుందో సంస్కారం. స్కూల్లో పిల్లడు పెన్ను పెన్సిల్ దొంగతనం చేశాడు. కంప్లైంట్ చేశాడు టీచర్స్, ఇదిగో మీ అబ్బాయి ఇలా ఫలానా వాడు పెన్సిల్ తీసేసాడు. వాళ్ళ నాన్న అన్నాడంటే ఎందుకు తెచ్చారా అని నా చెప్తే నేను ఆఫీస్లో తెచ్చిచ్చేవాడిని కదా. కొడుకు స్కూల్లో చేస్తే తప్పు, తండ్రి ఆఫీసులో తెస్తే తప్పు కాదనుకుంటున్నాను. అది కదా తప్పు, తెలిసి తప్పు. ఈ పిల్లడు మాకు తెలిసి తెలియట్లేదు హాస్పిటల్ చేసి. కాబట్టి మరి ఆఫీసుల్లో చేసి తెచ్చుకోకూడదు, హాస్పిటల్స్తో తెచ్చుకోకూడదు, ఎక్కడైనా పని చేస్తున్నా సరే తెచ్చుకోకూడదు. కొంతమంది పని చేసే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, దొంగతేనీలు తినేస్తారు. వాళ్ళు చూడకుండా గొప్పని తీసుకుని తినేస్తారు. అంటే కొంతమంది పిల్లలు కూడా తల్లిదండ్రులకి చెప్పగలరు. అంటే తల్లిదండ్రులు ఏమైనా దాచిపెట్టారు అనుకోండి, అది చెప్పకుండా తీసుకుంటే కూడా దొంగతాను. భర్తకి జేబుల్లో డబ్బులు తీసేస్తూ ఉంటాం చెప్పండి. అలా ఏంటంటే మన ఇంట్లో కూడా చిన్న చిన్న దొంగతనాలు జరుగుతాయి. పక్క ఇంటి వాళ్ళ చెట్టు కాయలు, జామకాయలు, ఉసిరికాయలు అడగకుండా కోసుకుంటే కూడా దొంగతాను. నేనేమి డబ్బు దొంగతనం చేయలేదు, బంగారం దొంగతనం చేయలేదు, ఈ బ్యాంక్ దోపిడీ చేయలేదు అని అనుకోకూడదు. చిన్న చిన్న దొంగతనాలు చాలా చేస్తాం. పక్కింటి వాళ్ళు కరివేపాకు ఉందంటే తాలిపోయి కప్పుకునే 2 రూపాయలు తెచ్చేసాను అనుకోండి, అది కాదు.
మరి విజయవాడ చర్చిలో ఒకసారి ఒక ఆరాధన జరుగుతున్నప్పుడు ఒక ఆమె ఆ వాక్యం చెప్పేవాళ్ళు అనమాట. ఆమె వస్తా ఏం చేశారంటే పైకి మెట్లు ఎక్కువ వస్తా మొలక చెట్టు ఉంటే మొలక రెమ్మలు తింపేసి హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుని వచ్చి ప్రార్థనలో కూర్చున్నారు. నేను ఖచ్చితంగా తెలియదు, పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిస్తున్నారు, ఇలా అడగకుండా తెచ్చుకుంటారు, కరివేపాకు రెమ్మలు తీసుకొస్తారు ఇలా అంటే వెంటనే లేచి నేను పైకి వచ్చేటప్పుడు మొలకాకులు రెమ్మలు తెచ్చి బ్యాగ్లో పెట్టుకున్నానండి. నేను కిందకి వెళ్ళి వానొస్తే చెప్పి ఒప్పుకుంటానండి, నా తప్పు ఇలా కోసుకున్నానని అని చెప్పి. అంటే మనం అంత ఖచ్చితంగా ఉండాలి, నిర్దోషంగా ఉండాలి, యథార్థంగా. పొరుగు అనేది ఏది ఆశింపకూడదు, అడిగి తెచ్చుకోవచ్చు. ఇప్పుడు మీరు ఆఫీసులను అడగకూడదు, ఎందుకంటే వాళ్ళ సొమ్ము కాదు, అది గవర్నమెంట్ది, లేకపోతే ఆ మేనేజ్మెంట్ వాళ్ళది. వాళ్ళు ఏమంటారు, ఆ సొంత సొమ్ము కాదు తీసుకుని ఏమీ దొరుకుతారు, ఆ సొంత తీసేస్తారు ఆఫీసులో ఎవరు. కాబట్టి దేవుని భయపడి అన్ని విషయాలు, అందుకే దానియేలు అంటాడు, నా దేవుని దృష్టికి నేను నిర్దోషులుగా కనబడుతుంది కనుక ఆయన తన దూతలను పిలిచి నన్ను రక్షించింది, సింహంలో నోటి నుండి నన్ను తప్పించింది. దానియేలులో ఏ తప్పైనా నేరమైన కనుగొనలేకపోయారట శత్రువులే. శత్రువులు అంటే ఏదో గక్కుని మోపేస్తారు, కానీ శత్రువులకే దొరకలేదట ఆయనలో ఏ నేరం, ఏ లోపం. అలా ఉండాలి. మరి యవనస్తులు లేని వారైనా అందరూ కూడా దేవుడు అంటున్నారు, మీరు అందరూ కూడా ఎలా ఉండాలంటే పరిశుద్ధ అలంకృతులుగా ఉండాలంట. ఏ దోషం లేని వారుగా ఉండటానికి మనం భక్తి చేయాలి. ఏదో పంటలు పట్టడానికో, వాక్యం ఉండటానికో, బాప్తిసం ఉండటానికో, దేవుని సన్నిధికి చాలా ఇది చేస్తేనే మనం దేవుని మాట్లాడవాలి. దేవుని సన్నిధికి వస్తేనే మాట్లాడవాలి. ఇంటి దగ్గర ఉన్నాం అనుకోండి, మనకి ఆరాధనలో పాల్పొందేవాళ్ళం కాదు కదా. రావాలి, వచ్చాను కాబట్టి నాకు రక్షణ వచ్చేసింది అనుకోకూడదు. నేను ఆరాధనలో పాల్పొందాను కాబట్టి నాకు రక్షణ వచ్చేసింది, పాటలు పాడాను కాబట్టి నన్ను దేవుడు చేర్చుకుంటాడని అనుకోకూడదు. పాడాలి, ప్రార్థించాలి, ఈ ఆరాధన క్రమాలని చేయాలి. వీటితో పాటు ఏం చేయాలంటే దేవుడి వాక్యంలో దేవుడు మనం చెప్పినట్టుగా మన జీవితాన్ని మార్చుకోవాలి, సరిచేసుకోవాలి, యథార్థంగా జీవించాలి. 15వ కీర్తన ఉంటుంది కదా, ఆయన పర్వతం మీద ఎవరు ఉంటారంటే యథార్థమైన ప్రవర్తన కలిగిన నీతిని అనుసరించి హృదయపూర్వకంగా నిజం పలుకోవాలి. అట్టి స్థితి కదా. ఇదివరకు కొన్ని అబద్ధాలు అనుకోండి, రాను అబద్ధాలన్నీ వదిలేసి ఏ విషయంలో కూడా ఒకసారి భార్య అబద్ధం చెప్తుంది, భర్త భార్యకు అబద్ధం చెప్తా ఉంటాడు, తల్లిదండ్రులు బిడ్డలకు అబద్ధం, బిడ్డలు తల్లిదండ్రులు. భాగ్యరాజు గారు చెప్పారు కదా, స్కూల్కి వెళ్ళకుండా ఎందుకు వెళ్ళదు, జ్వరం వచ్చిందని అబద్ధం. అలా మనం చాలాసార్లు చెప్పుకుంటాం కదా, స్కూల్ మానేసి కాలేజ్, అది కూడా ఒప్పుకోవాలన్నమాట. ప్రభా నేను చాలాసార్లు ఇలా స్కూల్ మానేసి ఇలా అబద్ధాలు చెప్పాను, క్షమించయ్యా, ఇక అలా చెప్పకుండా నాకు సహాయం చేయయ్యా అని ప్రార్థన చేసుకోవాలి. అలా దేవుళ్ళు మనం శుద్ధి చేసుకోవాలి. మొదటిగా రక్తంతో శుద్ధి చేసుకోవాలి. ఆ తర్వాత మన అబద్ధాలు మానేసాం, నిజం మాట్లాడుతున్నాం అనుకోండి, అప్పుడు ఏమంటారు, వీళ్ళు అస్సలు అబద్ధం ఆడరండి, ఎంత కష్టం వచ్చినా సరే నిజమే చెప్తారు. వీళ్ళు ఎవ్వరు పొరిగిదాన్ని తీసుకోరండి, నేను తీసుకోమని చెప్పినా తీసుకోరండి. వాళ్ళు చాలా యథార్థంగా ఉంటారు, ఎంత నమ్మకంగా ఉంటారు దేవుడు. వీళ్ళు ఎవరితో పోట్లాడరండి, చాలా సౌమ్యంగా ఉంటారు, మృదువుగా మాట్లాడతారు. ఇదే మన అలంకారం. మనలో ఇప్పుడు ఆ మార్పు అనేది కనిపిస్తుంది. అస్సలు కోపమే రాదు, గట్టిగా అరవని ఎలా ఉండగలుగుతున్నారు అంటారు, ఎప్పుడు నవ్వుతారు అంటారు అని అంటారు కొంతమంది మంచిగా అట్లా దేవుడు ఉంటున్నారు. ఇక్కడ దేవుడు ఏం చెప్పిందంటే, మీరు అందరూ కూడా మొదటిగా ఏం చేయాలంటే లోబడి ఉండటం నేర్చుకోవాలంట. చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి అంటే, మొదటగా పిల్లలు ఏం చేయాలంటే తల్లిదండ్రులకి లోబడి ఉండాలి. తల్లిదండ్రులకి ఎదురు చెప్పకూడదు. ఏదైనా పని చెప్పానుకో, ఏమో నేను చేయను అని ఇట్లా ఎదురు చెప్తా ఉంటారు. చదువుతూనే హోంవర్క్ చేస్తున్నారు అనుకోండి, పిలిస్తే కూడా వెంటనే రారు, అది కూడా అవిదైతే వెంటనే జవాబు చెప్పాలి. అమ్మా నేను ఇప్పుడు రాసుకుంటున్నాను, కొంచెం ఒక 5 నిమిషాలు వస్తాను నేను చెప్పాలి. ఇంకా ఏమీ కూడా జవాబు చెప్పండి, అలాగే లెక్కలేని కన్నా ఉండవు. పిల్లలు ఏం చేయాలంటే తల్లిదండ్రులకి ఇదే.
అదే స్కూల్లో టీచర్ పిల్లగాని రాకపోతే వెళ్తే ఏమైంది? తప్పమని పడతాను. అమ్మాయిగా ఏమందలే, నాన్నేగా మనమే డామినేట్ చేయొచ్చు అని అనుకోవాలి. దేవునికి ఆజ్ఞ, నీకు దీర్ఘాయుష్మంతుడు అయినట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించు అంటే. తల్లిదండ్రులు సన్మానిస్తే దీర్ఘాయుష్మంతులు అవుతారంట, ఆయుష్ పొడిగించబడుతుంట. ఎవరైనా తల్లిదండ్రులకు ఎదురు చెప్పారా? చెప్పలేదు. ఎవరు ఎప్పుడు చెప్పలేదు, చెప్తే ఉంటారు కదా. అదంతా ఒప్పుకోవాలన్నమాట. ఏం ఒప్పుకోవాలంటే పొట్ట కదిలిద్ది, నీళ్ళు వస్తే చీమల పట్ల చీమలు బయటకు వస్తాయి సరే. మనం ఒప్పుకోవడం మొదలుపెట్టి దేవుడికి ఒక్కొక్కటి బయటకు తీసుకొస్తాం. కాబట్టి మరి లోబడి ఉండాలి. అలాగే భర్తకు భార్య లోబడి ఉండాలి. భర్త ఏదన్నా అడిగాడు అనుకోండి, ఏం తీసుకోలేవా, అక్కడ చూడలేదా అని అనుకోవడం, అది మర్యాద కాదు. భార్యకి దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు, నీ భర్తకు అన్ని విషయాల్లో లోబడి ఉండాలి. నీవే అంటే అతను మంచివాడైనా కొన్ని దుర్గుణాలు ఉన్నా సరే నీ భర్తకు నువ్వు ఎలా ఉండాలంటే విధేయత చూపించాలి, లోబడి ఉండాలి. ఏదడితే అది వెంటనే తీసుకెళ్ళి ఇవ్వాలి, సౌమ్యంగా మాట్లాడాలి, విధేయతగా మాట్లాడాలి. ఒక ఆఫీసర్ దగ్గర నువ్వు పనిచేస్తే ఎలా మాట్లాడతావు? నీ భర్త కూడా నీ కొన్ని సమయాలకు అధికారి, నీ యజమాని. సారా భర్తని అబ్రహాం ఏమని పిలిచిందంట? యజమాని అని పిలిచిందంట. భర్తల్ని భార్యలు లెక్కలేనట్టుగా మాట్లాడకూడదు, అది దేని వాక్యానికి విరుద్ధం. వాళ్ళు ఎలాంటి వారైనా సరే వాళ్ళు గౌరవించాలి, వాళ్ళకి విధేయత చూపించాలి. ఏదైనా పిలిస్తే వెంటనే వెళ్ళిపోవాలి, పిల్లగాని పలకాలి. కొంతమంది పలకలు కూడా పలకరు, మాట్లాడు. ఏదైనా చెప్తుంటే విదిలించేస్తూ ఉంటారు. అదన్నీ దుర్గుణాలు. అసలు అవతల వ్యక్తులు నువ్వు ఆలోచించవద్దు, నువ్వు వాక్యానుసారంగా ఎలా నడుస్తున్నావు, దేవుని వాక్యానికి నువ్వు ఎంత విధేయత చూపిస్తున్నావు, ఎంత విలువిస్తున్నావు. నువ్వు దేవుని బిడ్డవైతే నువ్వు ఎలా ఉండాలి? నువ్వు విధేయత కలిగి ఉండాలి, లోబడి ఉండాలి. ఆ ఎదుటి వ్యక్తి నన్ను గౌరవిస్తున్నాడా లేదా అనేది పట్టించుకోవాలి. మనం ఏం చేయాలంటే అలా కుటుంబంలో భర్తకి ఏం చెప్పాడు దేవుడు? భార్యని సొంత దేహంలాగా ప్రేమించాలి. నీ సొంత దేహానికి ఒక దెబ్బతంతా మురుగుచ్చుకుంటే ఎంత బాధ. నీ భార్యను అంతగా ప్రేమించు, మంచిగా పోషించు, ఆదరించు, ప్రేమతో మాట్లాడు. నీ దేహాన్ని ఎలా పోషించి సంరక్షించుకుంటున్నావో ఆమె నీ నుండి వేరు కాదు, నీ దేహమే, నీలో భాగమే. నువ్వు నీ భార్యని అన్ని విషయాలుగా నువ్వు ప్రేమించాలి అని భర్తని కూడా ఆదేశిస్తుంది. భార్యకు నువ్వు విధేయత చూపించాలి, అంటే లోబడి ఉండాలి. దేవుడు ప్రేమించమని చెప్పాడు. భార్యకి ఏం చెప్పారు? లోబడి ఉండు అన్నాడు. నేను లోబడ్డానికి టైం కూడా లోబడాలనుకోకూడదు, అది వాక్యానికి కురుతాం. ఆయనకి యజమాని కాబట్టి ఏం చేయాలి? ఇప్పుడు దేవుని తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు, తెలుసుకునే వాళ్ళు ఉన్నారు. భర్తలు తెలుసుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళకి తెలియదు కాబట్టి ఏంటి వాక్యాన్ని బట్టి భార్య ప్రవర్తన బట్టి భర్తలు మారుతారట, దేవుని తెలుసుకుంటారు. అలాగే క్రైస్తవులు అనుకోండి, నేను అంత ప్రార్థన చేస్తున్నాను, ఇంత ప్రార్థన చేస్తున్నాను, అలా ఉన్నా, నేను చాలా భక్తి పర్రాలు, ఏకే భక్తి లేదని తృణీకరించకూడదు. ఏం చేయాలంటే విధేయత చూపించాలి. అలాగే పిల్లల తల్లిదండ్రులు, పెద్దలకు, వృద్ధుల్ని దేవుడే ఉన్నారు. ముసలితనం వాళ్ళు అసలు వస్తుంటే మంచం మీద లేచి నుంచోమన్నాడు దేవుడు. అంత విధేయత ఉండమని, అంత గౌరవంగా మాట్లాడమని, వృద్ధిని గద్దెంపక తండ్రిగా భావించమని. అవి నియమాలు, దేవుని వాక్యంలో దేవుడు చెప్పిన నియమాలు. వీటన్నిటిని మనం త్రోసివేసి మనం ఇంకేం నేర్చుకుంటాం? భక్తి అసలు నేర్చుకోకుండా మన భక్తి ఎలా వస్తుంది? దేవుడు ఏంటంటే ముసలి వారిని కూడా ప్రేమించండి, గద్దించండి, మన తండ్రిగా చూడండి, తల్లిగా చూడండి. మీ సొంత తండ్రి అయితే మీ సొంత తల్లి కూడా చూస్తే మన సంఘంలో ఉన్న వారిని ఏం చేయాలంటే ప్రేమించాలి, మన తండ్రిగా గౌరవించాలి. మరి